ఈ నెల 13వ తేదీన జరగనున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా నూజివీడు నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కొలుసు పార్థసారథి విజయాన్ని కాంక్షిస్తూ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పుట్ట మహేష్ యాదవ్ కేపీ సారథితో పాటు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ గొల్లవల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ ప్రసంగిస్తూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టాల్సిన అవసరం ఉందన్నారు. నూజివీడు ఎమ్మెల్యే అభ్యర్థి కొలుసు పార్థసారథి గతంలో ఉయ్యూరు పెడమలూరు శాసనసభ్యుడిగా మంత్రిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథాన నడిపారని, ప్రజల్ని కార్యకర్తల్ని సొంత బిడ్డల వలె చూసుకుంటారని, ఎమ్మెల్యేగా పార్థసారథికి ఎంపీగా పుట్ట మహేష్ యాదవ్ ని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. ఎమ్మెల్యేగా సారథి గారు గెలిస్తే మంత్రి అవుతాడు. మనిషి అటువంటాడు ఇటువంటాడు కాదు, మంచి పవర్ఫుల్ మనిషి. మీకే పనులు కావాలన్నా నూజివీడు నియోజకవర్గంలోని ప్రజలకి, మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి మంచిగా పనులు కూడా చేసి పెడతాడు. కార్యకర్తల్ని నాయకుల్ని అరే నాన్న బైక్ పోతుంది ఆయన మంత్రి అయిన తర్వాత బాగా మోగిద్ది రైట్ చేద్ది బాగా చూసుకుంటాడు. కాబట్టి సారథి గారిని గెలిపించి మంత్రిగా నడిపించుకుంటే మన కృష్ణా జిల్లాకు కూడా ఉపయోగం, మన సోదరుడు చెప్పినట్టు వేంపాడుకు కూడా ఉపయోగం. ఆయన్ని మా ఉయ్యూరు ప్రజల తరఫున ఎంపీ క్యాండిడేట్ మహేష్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మన పుట్ట ఆయన అల్లుడాడు అబ్బాయి. ఎంపీ క్యాండిడేట్ పుట్ట మహేష్ యాదవ్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ, కేపీ సారథి గారిని పుట్ట మహేష్ గారి గెలుపు కోరుతూ వారిద్దరికీ మీ గ్రామ ప్రజల సమక్షంలో చిరు సత్కారం చేస్తాం. మా ఉయ్యూరు ప్రజల తరఫున మా చెప్పా పెట్టకుండా వచ్చేసాడు మీ మీద ప్రేమతో, మీ నూజివీడు మామిడికాయలు బాగుంటాయని చెప్పి.